ఓం సాయిరామ్. మీకు తెలుసా, కోకోనట్ ఆయిల్లో కొబ్బరి నూనెలో మీరు పటికం పెట్టి మంచిగా దానికి మిక్స్ చేసి మీ స్కిన్ మీద మంచిగా మసాజ్ చేస్తే మీ స్కిన్ షైన్ అవుతుంది, గ్లోయింగ్ అవుతుంది. ఇంకా పటికంలో ఆస్ట్రోజన్ ప్రాపర్టీ, యాంటీసెప్టిక్ ప్రాపర్టీ ఉంటుంది. మీకు ఏమైనా పింపుల్స్ ఉంది, మార్క్స్ ఉంది, స్కార్స్ ఉండిపోయిందంటే క్లియర్ అయిపోతుంది. ఇంకా కోకోనట్ ఆయిల్లో మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీ ఉంటుంది, లారిక్ యాసిడ్ అని. దాంతో మీ స్కిన్ చాలా సూదింగ్ అయిపోతుంది. ఇంకా మీ స్కిన్ ఆల్వేస్ హైడ్రేట్ ఉంటుంది. పటిక ప్లస్ కోకోనట్ ఆయిల్ మిక్స్ అయిపోతే మీకు ఎప్పుడు స్కిన్ డ్యామేజ్ అవ్వదు. మీకు సన్ రేడియేషన్స్తో అప్పుడప్పుడు సన్ ట్యాన్ అయిపోతుంది. మీ స్కిన్ చాలా షైనీ అండ్ గ్లోయింగ్ ఉంటుంది. ఇంకా ఇదే పటిక మీరు కోకోనట్ ఆయిల్లో మిక్స్ చేసి స్కాల్ప్ మీద మసాజ్ చేస్తే మీకు ఫంగస్ రాదు, డాండ్రఫ్ రాదు. ఎందుకంటే దాంట్లో యాంటీ ఫంగల్ ఇంకా యాంటీ మైక్రోబల్ ప్రాపర్టీస్ ఉంది. ఇంకా మీకు స్కిన్ మీద సోరాసిస్ ఉంటుంది, అది అంతా వస్తుంది కదా, చాలా ఇన్ఫెక్షన్ ఉంటుంది, ఇచ్చింగ్ చాలా వస్తుంది, లైస్ కూడా చాలా ఉంటుంది. అది అంతా క్లియర్ అయిపోతుంది. మీరు మసాజ్ చేసి చూడండి, మీ స్కిన్ టెక్స్చర్ ప్లస్ మీ హెయిర్ టెక్స్చర్ చాలా నీట్ అవుతుంది. ఎలా ప్రిపేర్ చేయాలి? 100 ml కోకోనట్ ఆయిల్ తీసుకోండి. ఇంకా 1 టీ స్పూన్ పటిక పౌడర్ దానికి ఆయిల్లో మంచిగా మిక్స్ చేసి ఒక 2 days దాకా ఉండనివ్వండి. మంచిగా మిక్స్ అయిపోతుంది ఆ ప్రాపర్టీస్. తర్వాత పొద్దున స్నానం చేసే 10 నిమిషం ముందు మీరు మంచిగా కోకోనట్ నూనెతో ఐస్ క్లోజ్ చేసి సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేయండి. 10 minutes తర్వాత మీరు ఫేస్ వాష్ చేసుకోండి. చూడండి మీ ఫేస్ ఎంత గ్లోయింగ్, ఇంకా చాలా షైనీ, ఇంకా మాయిశ్చరైజ్ అయిపోతుంది. ఇంకా మీ హెయిర్స్కి 1 day బిఫోర్ రాత్రికి పనుకొని ముందు మసాజ్ చేసుకొని నెక్స్ట్ డే షాంపూ వాష్ చేయండి. కావాలంటే 2 times కూడా షాంపూ వాష్ చేయొచ్చు. చూడండి ఎంత సిల్కీ హెయిర్స్ అంటే అంత సిల్కీ హెయిర్స్ అయిపోతుంది. ఇంకా హెయిర్స్కి స్ట్రెంగ్త్ కూడా వచ్చేస్తుంది. మీ జుట్టు కూడా రాలిపోదు. చేస్తే మీ స్కిన్, మీ హెయిర్ మీ చేతులనే. చేసి చూడండి. ఓం సాయిరామ్.